హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. మొత్తానికైతే మేమైతే ఊరెళ్తున్నాం. 1 ఇయర్ తర్వాత. ఒక 1 ఇయర్, 1 మంత్ తర్వాత మేమైతే ఈరోజు ఊరెళ్తున్నామనమాట. సో, చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మాకైతే. మా పిల్లలైతే ఇంకా చాలా ఎక్సైట్ అవుతున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఎందుకంటే 1 ఇయర్ తర్వాత వెళ్తున్నారనమాట. ఇంకా 1 ఇయర్ వరకు ఎక్కడికి వెళ్ళకుండా ఒకే ఇంట్లో మమ్మల్ని చూసుకుంటూ అదే ఇంట్లో ఉంటున్నారు. సో, మొత్తానికైతే ఈరోజు వెళ్తున్నాము. ఇదైతే ఇవి వాటర్‌దంట. బయట పొల్యూషన్ ఎక్కువుంటుంది గదా! అని జెప్పేసి మనకి వాటర్ స్ప్రే అలా అవుతుంది గదా! అది అన్నమాట. నాకేదో వెరైటీగా అనిపించిందని నేను వీడియో తీశాను. సో, అది కాస్త మీకు చూపిద్దాం అని జెప్పేసి మీకు చూపిస్తున్నాను. బావుంది కదా! అని. అంటే ఇంకా మనకి కూల్ గూడా ఉంటుంది. డస్ట్ గూడా ఎక్కువ ఉండదంట. పొల్యూషన్ డస్ట్ ఎక్కువుంటుంది గదా! ఢిల్లీలో. అందుకని అలా పెట్టారన్నమాట. సో, మేమైతే రైల్వే స్టేషన్‌కొచ్చేసాము. సో, ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇంకా. ఎంతసేపని నిలబడతామని జెప్పేసి మేమైతే అక్కడ కూర్చున్నాం. ఇక బ్యాగ్‌ల మీదే కూర్చున్నాం. కూర్చోవడానికి ప్లేస్ లేదు. ఇది మన ఢిల్లీ రైల్వే స్టేషన్ చూడండి ఎలా ఉందో అసలు. రాజధాని అని పేరుకే గాని రైల్వే స్టేషన్ చూడండి అస్సలు నీట్‌గా లేదు. క్లీన్‌గా ఏమాత్రం లేదు. సో, మా ట్రైన్ అయితే వచ్చేసింది ఇక మొత్తానికి తెలంగాణ ఎక్స్‌ప్రెస్. సో, మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాం ట్రైన్‌లో. ఎళ్తున్నాము ఇంకా. వచ్చేసాము. సో, ఇంకా విషయం ఏంటంటే మేము ఫస్ట్ టైము ఆహ్, ఫస్ట్ ఏసీ ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని కూడా అనుకుంటున్నాను. చాలా బావుంది ఫస్ట్ ఏసీదైతే. సో, మేము ఇంకా ఫస్ట్ ఏసీ ఎందుకు తీసుకోవాలని అనుకున్నామంటే, నార్మల్‌గా ఏం లేదు బావుంటుంది. ఇక మనకే స్పెషల్‌గా ఉంటుంది కదా! ఇలా బావుంటుంది. ఓన్లీ 2 బెడ్స్ ఉంటుంది. ఇంకా అంతే. లాక్ చేసుకోవచ్చు మనం లోపల. ఎవరు రారు, ఎవరు పోరు. ఏ వస్తువు గూడా పోదు మనకు. అందుకనే తీసుకున్నాం. లాస్ట్ టైమ్ ఇలానే 3 టైర్‌లో వస్తుంటే మాకు బ్యాగ్ చోరీ చేసుకున్నారనమాట. సో, అందుకని ఈసారి మేమైతే ఫస్ట్ ఏసీలో వచ్చాము. చాలా బావుంది. సో, లాక్ చేసుకొని పడుకుంటే ఈ నైట్ మొత్తం ఇంకా ఎవ్వరు వచ్చేవాళ్ళు లేరు, డిస్టర్బ్ చేసేవాళ్ళు లేరు. ఎలాంటి భయము లేదు అసలు. సో, పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇద్దరే. ఏది కావాలంటే అది తినొచ్చు, ఆడుకోవచ్చు, అరవొచ్చు, ఏమన్నా చేయొచ్చు మనం. పక్కన ఉన్న వాళ్ళు పడుకున్నారు అలాంటియి ఏమీ లేకుండా హ్యాపీగా ఆడుకోవచ్చనమాట. సో, అదైతే ఫస్ట్ డేస్ ఎక్స్‌పీరియన్స్ నాకైతే చాలా అనిపిచ్చింది. అండ్ ఇంకొకటేంటంటే నిజం చెప్పాలంటే టాయిలెట్స్ కూడా కొంచెం నీట్‌గానే చాలా అని కాదు కొంచెం నీట్‌గానే ఉన్నాయన్నమాట. మరి నార్మల్ 3 టైర్‌లో వాటిలలో 2 టైర్‌లో ఉన్నంత కంటే ఫస్ట్ ఏసీ టాయిలెట్ అయితే కొంచెం బెటరే. ఎందుకంటే ఒకవేళ క్లీన్ లేదనుకో మనం వెంటనే వెళ్లి కంప్లెయింట్ చేశామనుకో బెల్ కొట్టామనుకో మన రూమ్‌లో బెల్ ఉంటుంది. సో, ఆ బెల్ కొడితే వాళ్ళొచ్చేస్తారు. ఏంటి ప్రాబ్లమ్ అంటే ఇలా టాయిలెట్ అస్సలు బాలేదంటే వెంటనే క్లీన్ చేసేస్తారన్నమాట. సో, అది ఒకటి. సో, మనకి ఏ ప్రాబ్లమ్ ఉన్నా బెల్ కొట్టొచ్చు. అండ్ సీసీ కెమెరా గూడా ఉంటుంది లోపల. సో, లోపల వచ్చేవాళ్ళు గూడా ఎవరు ఉండరు అంతగా. సో, అన్ని ఫెసిలిటీస్ బావున్నాయి వన్ టైర్‌లో, ఫస్ట్ ఏసీలో. నాకు నచ్చింది. పిల్లలు గూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో, పిల్లలు ఆడుకోవడానికని వాటికి, వీటికి అన్నిటికి బావుంటుంది. సీట్ కూడా కొంచెం బ్రెడ్త్ ఎక్కువుంటుందనమాట. ఆ 3 టైర్‌లో వాటిలలో ఉండే సీట్స్ కొంచెం తక్కువుంటుంది. సో, ఫస్ట్ ఏసీలో సీట్స్ బావుంటుంది. సో, ఇద్దరు పడుకోవచ్చు. పిల్లలు, మనము హ్యాపీగా పడుకోవచ్చు. ఫస్ట్ ఏసీలో 3 టైర్‌లో ఏందంటే మనం పడుకోలేమనమాట. సో, ఫస్ట్ ఏసీలో అలాంటి ప్రాబ్లమ్ ఏముండదు. హ్యాపీగా పడుకోవచ్చు ఫ్రీగా. చాలా లెంత్ ఎక్కువుంటుంది. అండ్ బ్రెడ్త్ గూడా ఎక్కువుంటుంది. సో, ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. బానే ఉంది. ఫస్ట్ ఏసీ అయితే బావుంటుంది. ఓకే. వర్తే అనిపిచ్చింది. ఎందుకంటే వాటిలల్లో కంటే ఇది బెటర్. ఏసీ గూడా ఫుల్ ఉంటుంది. మనకి బాగా చలేస్తది బంద్ జేసుకోవచ్చు మనము. సో, నాకు బానే అనిపిచ్చింది. సో, ఇదైతే మా ఫస్ట్ ఏసీ ఎక్స్‌పీరియన్స్. ఓకే. నాట్ బ్యాడ్. సో, పిల్లలైతే ఆడుకుంటున్నారు. సో, వాళ్ళకి బోర్ అవుతుందని మేము ల్యాప్‌టాప్ ఇచ్చేసామనమాట. సో, ఇంకా నైట్ డిన్నర్ టైము. సో, నైట్ డిన్నర్‌కి మేము ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తెచ్చుకున్నాము. పప్పన్నం తెచ్చుకున్నామనమాట. పప్పు, అన్నము, పూరి తెచ్చుకున్నాము. ఇంకా ఆలు కర్రీ తెచ్చుకున్నాము. సో, పిల్లలు పప్పన్నమే తింటున్నారు. పూరి తినము అన్నారు. సో, పూరి పక్కన పెట్టేసారు. ఇంకా పప్పన్నం అయితే తినేస్తున్నారు. ఇంకా వాళ్ళు బనానాతో తింటామంటే బనానాతో పప్పన్నం కలుపుకొని తింటున్నారు. సో, పిల్లలు తినేస్తారు వాళ్ళకి వాళ్ళే కానీ ఇంట్లో కష్టంగా తింటారు. ఇంకా బయట ఇంకా ట్రైన్‌లో మళ్ళీ కింద పోస్తూ ఉంటారు. ఎందుకులే చాలా లేట్ అవుతుంది. లేట్‌గా తింటారు కదా! అందుకని చెప్పేసి చలో మనమే తినిపిచ్చేద్దాము ఏముంది అని చెప్పేసి వాళ్ళ డ్యాడీ అయితే వాళ్ళకి ఫుడ్ తినిపిచ్చేస్తున్నారు. నేను నాది తింటున్నాను. నాకు ఆకలవుతుంది. నేను వెయిట్ చేయలేను అంటే, సర్లే నువ్వు తినేసేయి నేను తినిపిచ్చేస్తాను వీళ్ళిద్దరికి అని చెప్పేసి పిల్లలకైతే ఆయన తినిపిచ్చేస్తున్నారు. సో, మేము నైట్ డిన్నర్ చేసుకున్నాం. ఇంక పడుకుందాం అని జెప్పేసి ఇంకా మొత్తం సర్దేసుకున్నాం అన్నమాట పడుకోవడానికి. కింద నేను, మా పెద్దోడు ఇద్దరము, పైన చిన్నోడు, వాళ్ళ డ్యాడీ ఇద్దరు పడుకుంటున్నారు. సో, బావుంది. భయమైతే లేదు. లాస్ట్ టైమ్ ఇలానే బ్యాగ్ చోరీ అయిపోయింది కదా నాది. అందుకని కొంచెం భయమనిపిచ్చింది. సో, అందుకని ఈసారి ఫస్ట్ ఏస్‌కెళ్ళాము. బావుంది ఫస్ట్ ఏస్‌కి వెళ్ళాలి అనుకునే వాళ్ళైతే హ్యాపీగా వెళ్ళొచ్చు. ఎలాంటి భయం లేదు.
మనం ఫస్ట్ ఏసీ ఫెసిలిటీస్ బావుంటుంది. సెక్యూరిటీగా ఉంటుంది. ఎలాంటి భయం ఉండదనమాట. ఏ భయం ఉండదు. నేను ఇంతకుముందు 3 టైర్‌కి, 2 టైర్‌కి వెళ్ళినప్పుడైతే చాలా భయపడేదాన్ని. చిన్నగా ఉండేవాళ్ళు పిల్లలు పడుకున్నప్పుడు ఒకవేళ పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతారేమో అని అలాంటి భయాలు ఉండేవి. అస్సలు నైట్ పడుకోకపోతుండే. అయినా సరే లాస్ట్ టైమ్ నా బ్యాగ్ చోరీ అయిపోయింది. కానీ ఈసారి నేను ఇంకా అలాంటివి జరగకూడదని చెప్పేసి ఫస్ట్ ఏస్‌కైతే వచ్చామనమాట. సో, ఇప్పుడైతే మనం మన స్టేట్‌కి ఎంటర్ అయిపోయాము. సౌత్‌కి వచ్చేసామనమాట. సో, మన సౌత్‌లో, మన స్టేట్‌లో మన పొలాలు చూస్తుంటే అసలు ఆ ఫీలే వేరు. 1 ఇయర్ అయిందసలు తెలుసా రాక. ఎంతలా అనిపిస్తుందంటే ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అనిపిచ్చింది. సో, వచ్చేసాము అయితే మొత్తానికి మన స్టేట్‌కొచ్చేసాము. మన తెలంగాణ ఎంటర్ అయిపోయాము. ఆ పొలాలు చూస్తుంటేనే అసలు వేరేలా ఉంది నాకైతే. ఎంత హ్యాపీగా, ఎంత బావుందో అసలు. ఎంతైనా పల్లెటూరు, పల్లెటూరే గదా అనిపిచ్చింది. ఏది ఏమైనా సరే మేమైతే ఈసారి పల్లెటూరులో 20 డేస్ ఉంటున్నామనమాట. టోటల్‌గా 20 డేస్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఇగ ఈసారి. ఇంకా ఇప్పుడైతే ఇంకా పిల్లలైతే వాష్‌రూమ్ కని, దానికని, దీనికని అలా తిరుగుతా ఉన్నారు. ఫస్ట్ ఏసీలో మేము ఇంకా అలా లాక్ చేసుకోవచ్చు డోర్ అనమాట అది. లాక్ చేసేసుకొని మంచిగా హ్యాపీగా క్లోజ్ చేసుకొని ఉండొచ్చు. ఇంకా మేమైతే 24, 26 అవర్స్ అందులోనే ఇంకా 2 అవర్స్ లేట్ అయిపోయింది. 2 అవర్స్ అనుకుంటా. 2 అవర్స్ లేట్ అయిపోయింది. ఎప్పుడెప్పుడు ఎళ్తామా అనిపిచ్చింది. చాలా లేట్ అయింది. ఇగ మొత్తానికైతే 1 ఇయర్ తర్వాత మేమైతే మా ఊరొచ్చేసామనమాట. అసలొస్తామో రామో అనుకున్నాము. కానీ వచ్చేసాము. మొత్తానికి ఉగాదికైతే మేము 1 ఇయర్ తర్వాత మా ఊరొచ్చాము. ఇంక ఎలాగో అలా టైమ్ పాస్ అయిపోయింది. వచ్చేసాము మొత్తానికైతే హైదరాబాద్‌కి. ఇంక దిగడానికి రెడీగా ఉన్నామనమాట. దిగేస్తున్నాము. అందరూ ఎవరి బ్యాగులు వాళ్ళు తీసేసుకున్నాము. పిల్లలు ఒక బ్యాగ్ తీసేసుకున్నారు. ఇంక లగేజ్ తీసుకొని మేమైతే వచ్చేసాము కిందికి. దిగడానికి రెడీగా ఉన్నాము. ఇంకా హైదరాబాద్ వచ్చేసాము. ట్రైన్ ఇంకా వెయిట్ వెయిట్ చేస్తున్నాము. ఇంకో 2 మినిట్స్ అయితే అయిపోద్ది. ఇక దిగేసాము. దిగేసి ఇంకా ఊరెళ్ళాలి గదా! డైరెక్ట్ హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మా ఊరెళ్ళాలి. సో, ఊరెళ్ళడానికి మాకు ఫెసిలిటీస్ ఏమీ లేక మేమైతే లాంగ్ డ్రైవ్ వెహికల్ తీసుకున్నాము. అది తీసుకొని ఇంకా ఊరైతే వెళ్తున్నామనమాట. సో, మా అక్క కొడుకు, మేము అందరం కలిసి ఊరెళ్తున్నాము. నైట్ అయింది. నైట్ 11 అయింది ఇంటికొచ్చేసరికి. సో, కాసేపు ఇంకా ఇలా దాంట్లో బిర్యానీ తీసుకున్నాం. బిర్యానీ తినేసుకొని ఇంకా ఊరైతే వచ్చేసాము. 6:30కి స్టార్ట్ అయ్యాం మేము అక్కడి నుంచి. సో, ఇంటికొచ్చేసరికి 11 అయింది. ఎందుకంటే మధ్యలో ఆగుతూ ఇంకా డిన్నర్ చేస్తూ అదని ఇదని అన్నీ చేసుకుంటూ వచ్చేసరికయితే ఇంటికొచ్చేసరికి 11:30, 12 అయింది. సో, ఫైనల్లీ 1 ఇయర్ తర్వాత ఊరైతే వచ్చేసాము. ఇంకా కాసేపయితే మధ్యలో ఇంక మనమే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి, ఇంకా నెక్స్ట్ మా హస్బెండ్ అయితే స్టార్ట్ చేశారు. ఆయన చాలా రోజుల తర్వాత కూర్చునేసరికి నాకు కొంచెం భయమనిపిచ్చింది. రోడ్ కూడా వన్ వేనే ఉంది. ఇంక మేము హైవే మీద ఎళ్ళకుండా ఇటు సైడ్ వచ్చేసాము. అయ్యో! ఎందుకొచ్చామా అనిపిచ్చింది. కొంచెం లేట్ అయింది. స్లోగా వెళ్ళాల్సొచ్చింది. అందుకని కొంచెం లేట్ అయింది. మొత్తానికైతే ఊరైతే వచ్చేసాము ఫైనల్‌గా. సో, ఇదనమాట మా వీడియో. ఢిల్లీ టు హైదరాబాద్.